ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే స్టాక్ భారత్ ఫోర్జ్. Q3 ఫైనాన్షియల్ ఇయర్ 26 రిజల్ట్స్ వచ్చాయి. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే నెంబర్స్ క్వైట్ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫిబ్రవరి 12న స్టాక్ ఆల్మోస్ట్ 3% ర్యాలీ అయింది ఆఫ్టర్ రిజల్ట్స్ అనౌన్స్మెంట్. మార్కెట్కి క్లారిటీ వచ్చింది, ఈ స్టాక్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది. నౌ నెంబర్స్లోకి వెళ్దాం. రెవెన్యూ 25% ఇయర్ ఆన్ ఇయర్ జంప్ అయ్యింది. ఇది ర్యాండమ్ గ్రోత్ కాదు, డిఫెన్స్ డివిజన్ అండ్ ఫార్జింగ్ డివిజన్ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ వల్లనే మేజర్ బూస్ట్ వచ్చింది. ఇంకా డొమెస్టిక్ ఆటో సెగ్మెంట్ కూడా రీబౌండ్ అవ్వడం స్టార్ట్ అయింది. జిఎస్టీ రేట్ కట్స్ వల్ల సపోర్ట్ వచ్చింది. చైర్మన్ బాబా కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, వరస్ట్ ఈస్ బిహైండ్ అస్. దట్స్ ఏ స్ట్రాంగ్ స్టేట్మెంట్. Q4 ఫైనాన్షియల్ ఇయర్ 26 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 27లో బోత్ డొమెస్టిక్ అండ్ ఎక్స్పోర్ట్ మార్కెట్స్ స్ట్రాంగ్ గా కనిపిస్తున్నాయి అని చెప్పారు. హై డబుల్ డిజిట్ టాప్ లైన్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీనింగ్ రెవెన్యూ ఫాస్ట్ పేస్ లో గ్రో అవ్వాలని మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ లో ఉంది. ఇక్కడ బిగ్గెస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే భారత్ ఫోర్జ్ స్లోగా ఆటో డిపెండెన్సీ తగ్గిస్తుంది. లాస్ట్ ఇయర్ ఆటో సెగ్మెంట్ షేర్ 51% ఉండేది, ఇప్పుడు అది 41.7% కి తగ్గింది. దట్స్ ఎ బిగ్ షిఫ్ట్. కంపెనీ ఫోకస్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ సైడ్ కి మూవ్ చేస్తుంది. డిఫెన్స్ బిజినెస్ నెక్స్ట్ ఇయర్ 30 to 40% గ్రోత్ ఎయిమ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ గ్రోత్ ఏంటి? 2030కి డిఫెన్స్ రెవెన్యూ కాంట్రిబ్యూషన్ 18 to 20% కి తీసుకెళ్లడం. ప్రెసెంట్ అరౌండ్ 10 to 12% రేంజ్ లో ఉంది. డిఫెన్స్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ ఆర్డర్ ఇన్ఫ్లో వచ్చింది. ఈ క్వార్టర్ లో 2388 crore న్యూ ఆర్డర్స్ సెక్యూర్ చేశారు. అండ్ గెస్ వాట్, దానిలో 1878 crore డిఫెన్స్ సెగ్మెంట్ నుండి. టోటల్ డిఫెన్స్ ఆర్డర్ బుక్ ఇప్పుడు 11,130 crore. దట్స్ రెవెన్యూ విజిబిలిటీ. ఇంకా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తో 2.5 lakh కాంపాక్ట్ కంబాట్ రైఫిల్స్ కాంట్రాక్ట్ సైన్ చేశారు. స్మాల్ ఆర్మ్స్ బిజినెస్ కి స్ట్రాంగ్ పైప్ లైన్ క్రియేట్ అయ్యింది. ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కూడా అగ్రెసివ్ గా ఉన్నాయి. ఒడిశాలో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ బిల్డ్ చేయడానికి 3,000 crore ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ ఫార్జింగ్స్, కాస్టింగ్స్, మెషిన్స్ మీద ఫోకస్ చేస్తుంది. మేనేజ్మెంట్ చెప్తుంది ఇన్వెస్ట్మెంట్ సైకిల్ ఫైనాన్షియల్ ఇయర్ 28 నుండి స్టార్ట్ అవుతుందని. ఫైనాన్షియల్ ఇయర్ 26 to 28 మధ్య యాన్యువల్ క్యాపెక్స్ 600 to 800 crore గైడెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. బ్రోకరేజ్ యాంగిల్ కూడా చూద్దాం. ఐసిఐసిఐ డైరెక్ట్ పోస్ట్ రిజల్ట్స్ బై రేటింగ్ ఇచ్చారు. ఓవర్సీస్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వడం, యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్, టారిఫ్ నార్మలైజేషన్ బెనిఫిట్స్ అండ్ డొమెస్టిక్ కమర్షియల్ వెహికల్ సైకిల్ అప్ టర్న్, ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ అని చెప్తుంది. రెవెన్యూ ఫైనాన్షియల్ ఇయర్ 28 వరకు యావరేజ్ 13.6% CAGR గ్రో అవ్వచ్చని ప్రొజెక్షన్. సో ఓవరాల్ గా పిక్చర్ ఏంటి? భారత్ ఫోర్జ్ గ్రాడ్యువల్ గా సిక్లికల్ ఆటో బిజినెస్ నుండి స్ట్రాటజికల్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డైరెక్షన్ లో షిఫ్ట్ అవుతుంది. ఆర్డర్ బుక్ స్ట్రాంగ్, మేనేజ్మెంట్ కాన్ఫిడెన్స్ క్లియర్, క్యాపెక్స్ ప్లాన్స్ డిఫైన్డ్, రెవెన్యూ విజిబిలిటీ ఇంప్రూవింగ్. ఇది ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కాదు, బట్ కంపెనీ బిజినెస్ డైరెక్షన్ అండ్ స్ట్రక్చరల్ షిఫ్ట్ క్లియర్ గా కనిపిస్తుంది. లాంగ్ టర్మ్ స్టోరీ డిఫెన్స్ సెక్టర్ గ్రోత్ మీద డిపెండ్ అవుతుంది. మీ థాట్స్ ఏంటి? డిఫెన్స్ ఎక్స్పోజర్ పెంచడం కరెక్ట్ స్ట్రాటజీ అనిపిస్తుందా? కామెంట్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ కంపెనీ బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.